నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. క్రమశిక్షణ, మనోనిశ్చలత, దానగుణాన్ని పెంపొందించే పవిత్రమైన పండుగ రంజాన్ అని వ్యాఖ్య. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన జగన్. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పర్వదినమని వెల్లడి. అల్లా దయతో రాష్ట్ర ప్రజలందరికీ కష్టాల నుంచి విముక్తి కలగాలని ఆకాంక్షించిన లోకేష్. నగరంలో ఘనంగా రంజాన్ వేడుకలు. పలు ప్రార్థనల్లో పాల్గొన్న విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సృజన చౌదరి. అల్లా దయతో మంచి రోజులు రానున్నాయని వ్యాఖ్య. ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసింది వైసీపీ ప్రభుత్వమేనన్న ఏపీ స్టేట్ మైనార్టీస్ చైర్మన్ షేక్ ఆసిఫ్. మైనార్టీలకు వ్యతిరేకంగా చట్టాలను తెచ్చిన బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా. అన్నదమ్ముల్లాంటి నియోజకవర్గ ప్రజల మధ్య అలజడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. రంజాన్ పండుగ నేపథ్యంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. క్రమశిక్షణ, మనోనిశ్చలత, దాన గుణాన్ని పెంపొందించే పవిత్రమైన పండుగ రంజాన్ అని ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలంటూ పోస్ట్ పెట్టారు. కాగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ వేశారు. ఇక నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్నారు వైఎస్ జగన్. మళ్లీ రేపటి నుంచే సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర పునఃప్రారంభం కానుంది. అల్లాదయతో ఈ ఏడాది రాష్ట్ర ప్రజలందరికీ కష్టాల నుంచి విముక్తి కలగాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని యువనేత నారా లోకేష్ మంగళగిరి అంజుమాన్ ఈ హిమాయతుల్ ఇస్లాం ఈద్గాను సందర్శించారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన యువనేత వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా వద్ద యువనేతకు ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో లోకేష్ మాట్లాడుతూ క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పర్వదినాలని చెప్పారు. దివ్య ఖురాన్ ఆవిర్భవించింది ఈ మాసంలోనే అని, మహ్మద్ ప్రవక్త లా ఇల్లాహ్ ఇల్లాల్లా అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేది రంజాన్ మాసం అని తెలిపారు. और एक मदरसा है मदरसे उलूमुल कुरान ये वो मदरसे की आयात है। सलातु ईदुल फितर वाजिब महासिकतिल किराम, अस्सलातु ईदुल फितर वाजिब महासिकतिल किराम, अस्सलातु ईदुल फितर वाजिब महासिकतिल मंगल कीजिए। अल्लाहु अकबर। अल्लाहु अकबर।
الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. రంజాన్ పండుగను పురస్కరించుకొని నగరంలోని చిట్టినగర్ ఈద్గాలో ముస్లింలు పవిత్రమైన ప్రార్థనలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ప్రార్థనల్లో విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సృష్ణా చౌదరి, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ముస్లిం మత పెద్దలతో కలిసి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల రోజుల పాటు దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దాన ధర్మాలు, మానవులకు సేవ వంటి సత్కారాల ద్వారా అల్లా స్మరణలో తరించే ఈ రంజాన్ మాసం ముస్లింలకి ఎంతో ముఖ్యమైన పండుగ అని, అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు పూర్తిగా అల్లాహ్కు అంకితమైపోయారు. పుణ్య కార్యాలలో నిమగ్నమైపోతారు. ఉపవాసాన్ని ఎంతో నిబద్ధతతో, నియమాలతో ఆచరించారు. చిట్టినగర్ ఈద్గాలో రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సృష్ణా చౌదరి, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పవిత్రమైన రంజాన్ పండుగ నాడు దాన ధర్మాలు, నమాజులు చేస్తూ, ఖురాన్ పఠిస్తూ ఎంతో నిష్ఠగా ఉంటారని, ఈ నెల రోజులు కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడుపుతూ అల్లాహ్కి ప్రార్థన చేస్తూ కఠిన ఉపవాస దీక్షలతో రంజాన్ నెల ఘనంగా జరుపుకోవటం జరిగిందని పేర్కొన్నారు. రంజాన్ పండుగ మానవాళికి హితాన్ని అందిస్తుందని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు ముఖ్యంగా జకాత్ అని పేదవారికి చెల్లిస్తారని, రంజాన్ మాసంలో జరుపుకునే ఇఫ్తార్ విందులో ఆత్మీయ స్వభావాలు ప్రస్ఫుటమవుతాయని చెప్పారు. మానవుడిలో ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, దాతృత్వం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు రంజాన్ శుభదినంలో అల్లా ఆశీస్సులతో ఈద్గా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మన ముస్లిం సోదరులందరికీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి రకమైన సమస్యలు ఉన్నా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈద్గాలో కూడా కనీసం 1-2 కోట్ల రూపాయలు పెడితే వాళ్ళు సంతోషంగా బాగా చేసుకుంటారనేది నా సుమారు. అన్నిటికీ కూడా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి మీ అందరూ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ సందర్భంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండే వాతావరణంలో నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటున్నాను కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే, అంటే యూత్కి ఎడ్యుకేషను, హెల్త్ కేరు, తర్వాత మన స్పిరిచువల్కి, హజ్గర్ కానీ వీటన్నిటికీ కూడా ఎటువంటి రకమైన అభివృద్ధికి అయినా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేయించి ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండి అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కావాల్సినవన్నీ కూడా పశ్చిమ నియోజకవర్గానికి అభివృద్ధి చేయగలనని చెప్పి నాకు నమ్మకం. ముస్లిం సోదరుల ఆశీస్సులు, ఆదరణ నాకు కావాలని కోరుకుంటున్నాను. ఇవాళ రంజాన్ సందర్భంగా ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ ఈద్గాలో ప్రార్థనల అవకాశం కల్పించిన అల్లాకి, ముస్లిం సోదరులకి నా యొక్క ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా నమస్కారాలు. ఈ ఈద్గాలో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఈ ఈద్గా వల్ల నా సేవా కార్యక్రమాలకి ఒక అవకాశం ఇచ్చిన ఈద్గా కమిటీ వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఈద్గాలో షాదీఖానా డెవలప్మెంట్కి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు ఈద్గాలో రాజకీయాలు చేస్తున్నారు. అటువంటి దురదృష్టకర సంఘటనలు ఎప్పుడూ జరగకూడదు. ఈ రంజాన్ పండుగను అందరూ చక్కగా జరుపుకోవాలి. కుల మతాలు రాజకీయాలకు అతీతంగా జరుపుకోవాలి. అటువంటి నేర్చుకోవాలని అందరికీ
హితవు తెలుగుతున్నాను. రంజాన్ అనే పవిత్ర మాసంలో ముస్లింలందరూ ఎంతో పవిత్రతో దీక్ష చేసి ఈ రంజాన్ని చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. ఆ గొప్పతనాన్ని ఆ అల్లా వారిని ప్రార్థించుకుని తప్పకుండా మంచి ప్రభుత్వం రావాలి, సంక్షేమం అభివృద్ధి రావాలని కోరుకుంటూ రాజకీయాలు దయ ఉంచి మసీదుల్లోనూ గుడుల్లోనూ అంతేకాకుండా చర్చిల్లోనూ చేయవద్దని కోరుకుంటా ఈ అల్లా దయ మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిందని వైసీపీ ప్రభుత్వమేనని ఏపీ స్టేట్ మైనార్టీస్ చైర్మన్ వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా చట్టాలను తెచ్చిన బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. అన్నదమ్ములుగా జీవిస్తున్న పశ్చిమ నియోజకవర్గ ప్రజల మధ్య అలజడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చిట్టినగర్ ఈద్గా నందు రంజాన్ ఉపవాస ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొని నమాజ్ చేశారు. ఈ ప్రార్థనల్లో వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్, వైసీపీ నేత పోతిన మహేష్ పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ అల్లా దయతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలకు వైసీపీ పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4% రిజర్వేషన్ అమలు చేస్తే నేడు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చిన పార్టీకు చెందిన నేతలను ముస్లిం మైనార్టీలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు అన్నదమ్ములుగా కలిసి జీవిస్తున్నారని, బీజేపీ వంటి పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలను చేసి పేదల పట్ల గొప్ప మనసును ముస్లిం సోదరులు చాటుకుంటున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుండి వైసీపీని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. తాను నిన్నటి నుండి వైసీపీ కార్యకర్తనేనని అన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు, నగర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. ఈ యొక్క పవిత్ర రంజాన్ని ఈరోజు రాష్ట్ర నలుమూలలను మొత్తం ఈ యొక్క పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 30 రోజులు ఉపవాస దీక్షలు, కఠోరమైన ఉపవాసాల దీక్షలు చేసి ఈరోజు ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ యొక్క నమాజ్ చదివి ఈద్గాలో ఈ యొక్క రంజాన్ పండుగని ముస్లిం సోదరిమణులందరూ జరుపుకోవడం జరుగుతుంది. అల్లా ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండేటట్టుగా ఏదైతే ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో చేసిన ప్రార్థనలకి ఫలితంగా అందరూ రాష్ట్రం అంతటా నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు మొత్తం మంచి ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే మంచి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీల పట్ల ఎంతో ఆప్యాయతను కలిగించి, అలాగే ముస్లింస్కి పెద్దపీట వేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ముస్లింలకి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ద్వారా ఆదుకుంటే, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు, అనేక వసతులు కల్పించి ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ముస్లిం సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రంజాన్ మాసంలో ఎంతో కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు చేసి, మరి వారు సంపాదించినటువంటి సంపాదనలో కొంత పేదలకు కూడా ఇచ్చి, ఎంతో గొప్ప మనసుతో పేదల పట్ల, వారి ఉన్నతి పట్ల, మరి ముస్లిం అందరూ కూడా బాగుండాలని ఈ రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఉదారత చాటుకుంటున్నటువంటి గొప్ప మాసం. ఈరోజు ఆ మాసం ముగింపు పండగ కూడా చేసుకుంటూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా మేము ముస్లిం సోదరీమణులందరికీ కూడా మరి రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ హ్యాట్రిక్ కొడుతుంది. దానికి మేమందరం కూడా చాలా బలంగా పనిచేస్తాం. నన్ను మద్దతు ఇచ్చారని అంటున్నారు వాసిఫ్ గారు. నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తని. నిన్న పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను కూడా వైసీపీ పార్టీలో మరి చేరా. వారు కూడా నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. గుండెలకి హత్తుకొని మహేష్ నీకు చాలా బాగుంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి, పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి సృజనా చౌదరి అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా సీనియర్ నేత కనకదుర్గ అమ్మవారి ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు ఆ పార్టీకి రాజీనామా చేసి నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి
సృజనా చౌదరి ఆయనకు పార్టీ కండువని కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సృజనా చౌదరి మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన అవసరమని అన్నారు. ఉన్నత ఆలోచనలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని చెప్పారు. సంక్షేమ అభివృద్ధి జరగాలంటే కూటమితోనే సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం పైలా సోమినాయుడు మాట్లాడుతూ భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత అధికార పార్టీ విధి విధానాలు నచ్చకపోవడంతో పార్టీని వీడినట్లు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న విపత్కర పరిణామాలతో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇక పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు సృజనా చౌదరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం అంతా ఎక్కువగా కొండ ప్రాంతమని, అటువంటి కొండ ప్రాంతాన్ని సైతం అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి సృజనా చౌదరి అని కొనియాడారు. మాజీ కేంద్ర మంత్రి, ఎంతో కాలం రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన సృజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు ఒక శుభదినం. ముస్లిం సోదరులకి రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మా భారతీయ జనతా పార్టీలోకి సుదీర్ఘమైన అనుభవం ఉన్న పైలా సోమనాయుడు గారు, వాళ్ళ కుటుంబం మొత్తం, తమ్ముడు, పిల్లలు, అల్లుడు, సహచరులందరూ, కుటుంబం అంటే అందరూ, ఆయన పరివార్ మొత్తం, ఆయన ఫాలోయర్స్ అందరూ కూడా కలిసి వచ్చి ఉన్న ప్రాంతీయ పార్టీలో ఇక భవిష్యత్తు లేదు అని నిర్ధారణ చేసుకొని, అంటే సొంత పదవుల కోసం రాలేదు ఆయన. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుందని అనే విషయం చూసి, రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటే భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అన్నీ కూడా ఆయనకు తెలిసి ఆ అనుభవంతో ఆయన డెసిషన్ తీసుకొని చేరారు. ఆయన ఫాలోయర్స్ కూడా చాలామంది చాలా ఉత్సాహంగా, అందరూ కూడా మనస్ఫూర్తిగా ఏదో కొత్త పార్టీలో చేరుతున్నామని ఏమీ లేకుండా చాలా మనస్ఫూర్తిగా చేరారు. ఇది కేవలం పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చేయటానికి ఉపయోగపడే దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక్కదాంతోనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరింది. నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కుల ప్రాతిపదిక మీద కానీ, మత ప్రాతిపదిక మీద కానీ ఇక్కడ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న కులాలు, మతాలు, సంస్కృతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మా సబ్ కాస్ట్ కూడా చూసుకుంటే మార్వాడీల్లో కానీ, బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇంత చక్కటి విభిన్న కోణాల నుంచి చూసి ఈ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని అంటే నాలాంటి అనుభవజ్ఞుడు వస్తే ఇక్కడికి ఉపయోగపడతానని గట్టి నమ్మకంతో ఆయన ఎంతో సంతోషంగా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. కేంద్ర మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘకాలం పార్లమెంటు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు సృజనా చౌదరి గారి యొక్క ఆహ్వానం మేరకు భారతదేశానికి మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, అలాగే రాబోయేటువంటి కాలం నాటికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన రాష్ట్రానికి కావాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం విధి విధానాలు నచ్చక మరి దేనికి కూడా పొంతం లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పనేటువంటి దానికి పూర్తిగా నేను విసిగి చెంది నా రాజకీయ అనుభవాన్ని పూర్తిగా మరి అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే కూడా మూడోసారి కూడా మరి మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అవడం ఖాయం. అలాగే ప్రజల యొక్క అందరూ ఆలోచన ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన, మూడు పార్టీల యొక్క కూటమి
కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ విజయదుందుభి మోగిస్తుందని చెప్పినటువంటి ఒక ప్రజావాక్య కూడా మేమందరం పరిగణలో తీసుకొని ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గానికి ఒక కేంద్రంలో మంత్రి చేసినటువంటి ఆ స్థాయి నాయకులుగా మరి నాడు మోడీ గారి యొక్క ఆశీస్సులతో సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రావటం కూడా మరి భారతీయ జనతా పార్టీలో రావాలని చెప్పినటువంటి నా ఆలోచన కూడా పూర్తిగా బలపడింది. స్వాతంత్ర్యం రాకమునిపే అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్ప సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే అని విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దేశంలో మొట్టమొదటి అడుగు వేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని, బలహీన వర్గాలకు విద్య ద్వారానే మేలు కలుగుతుందని నమ్మి సావిత్రిబాయి పులేకు చదువు చెప్పి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూలే ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా విద్యారంగానికి విశేష కృషి చేశారని వెల్లడించారు. భారతదేశంలో బలహీన వర్గాల కోసం మొట్టమొదటిసారిగా అడుగు వేసినటువంటి వ్యక్తి, కారణ జన్ములు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ షేక్ ఆసిఫ్ గారి సారథ్యంలో మరి ఈరోజు వారి కార్యాలయంలో పూలే గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ బీసీ నాయకులు అందరం కూడా కలిపి ఈరోజు ముఖ్యంగా జ్యోతిబా పూలే గారి యొక్క కార్యక్రమాలు మనం అందరం కూడా మననం చేసుకుంటే, స్వాతంత్రం రాకమునిపే మరి వితంతు మహిళల కోసం, బాలికల కోసం అనేక కార్యక్రమాలతో పాటు విద్యారంగంలో బీసీలందరూ కూడా చదువుకుంటేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నమ్మి మొట్టమొదట అడుగు వేయడంతో పాటు వారి యొక్క శ్రీమతికి సావిత్రిబాయి పూలే గారికి కూడా చదువు ఆయనే స్వయంగా నేర్పించి బలహీన వర్గాలందరూ కూడా విద్యలో ముందడుగు ఉండాలి, దాని ద్వారానే ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతారని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి మన పూలే గారు. అదే రకంగా ఈరోజు బలహీన వర్గాలందరూ కూడా రాజకీయంగా అనేక రకాలుగా ముందుకుంటున్నారు అంటే అది పూలే గారి స్ఫూర్తి. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూలే గారి యొక్క స్ఫూర్తిని ఏదైతే ఉందో, వారి యొక్క ఆశయాలు కానీ వారి యొక్క సంస్కరణలు కానీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో 100% అమలు చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. సాంఘిక సంస్కర్తగా మహాత్మా జ్యోతిరావు పులే చేసిన సేవలు ఎనలేనివని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు కొనియాడారు. మహిళల విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని తెలిపారు. పూలే మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన సూచించారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు అలంకరించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దోపిడీ, అణిచివేత, వివక్షతలను ఎదుర్కొనేందుకు బడుగు, బలహీన వర్గాలకు చదువు ముఖ్యమని భావించి విద్యను చిత్తశుద్ధితో, మనోధైర్యంతో, శ్రద్ధతో అభ్యసించి ఉన్నంతగా ఎదగాలని సమాజానికి చాటి చెప్పి అందులో విజయం సాధించిన మహనీయులు జ్యోతిరావు పులే అని పేర్కొన్నారు. ప్రజలకు సాంఘిక న్యాయం, సమాన హక్కుల కోసం సత్యశోధక సమాజాన్ని స్థాపించి చైతన్యం తెచ్చి విశేష సేవలు అందించారని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీడియా గ్రూప్ లో రాజకీయ విమర్శలు, ప్రత్యర్థులపై పోస్టులు పెట్టిన వారిపై ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా గ్రూపుల్లో ఎలాంటి రాజకీయ విమర్శలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టవద్దని చెప్పారు. ఈ రోజు నుంచి ఎన్నికలు అయిపోయే వరకు రాజకీయ విమర్శలు చేయవద్దని సూచించారు. రాజకీయ విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిస్థితులు వచ్చేస్తాం. సో కనీసం మనం ఉన్నంత మన హ్యూమన్ వాల్యూస్ తోటి మనం ఉన్నట్టయితే కనుక మనలో మనం కొంతవరకు చేసుకోవచ్చు. సరే, మిగతా పక్కన ఎక్కడ పెడితే మైలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ ఉన్న మీడియా సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కావచ్చు, సోషల్ మీడియాలో ఉండే సోదరులు కావచ్చు, అడ్మిన్స్ కావచ్చు, దాంట్లో గ్రూప్ మెంబర్స్ కావచ్చు, అందరూ కూడా దయచేసి మిస్ఇన్ఫర్మేషన్ కానీ
రూమర్స్ కానీ ఫేక్ న్యూస్ కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ క్యారెక్టర్ అసాసినేషన్ సంబంధించి న్యూస్ కానీ రూమర్స్ కానీ ఏది కూడా దయచేసి పెట్టొద్దు. పెట్టినట్టయితే కనుక చట్ట ప్రకారం ఎంసీసీ గైడ్లైన్స్ వైలేషన్స్ కానీ ఐపీసీ ప్రకారం కానీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఒక పాజిటివ్గా తీసుకుని మంచి ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సొసైటీని బిల్డ్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కావచ్చు, టైం టు టైం వచ్చేవి కూడా ప్రతిదీ కూడా ఒకసారి మీరు కూడా ఫాలో అవ్వాలి. గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, ఇన్ఫర్మేషన్ షేర్ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చే గైడ్లైన్స్ అన్ని కూడా ఫాలో అయినట్టు కనుక మీకు మంచి అవగాహన వస్తుంది. ఒకవేళ మీకు తెలిస్తే మాకు చెప్పొచ్చు, మాకు తెలిస్తే మీకు చెప్పొచ్చు. ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఎవరికి ఎక్కువ తెలిస్తే వాళ్ళే దాంట్లో పెద్ద. రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఏపీ జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ఈద్ ముబారక్ చెప్పారు. మానవాళికి హితాన్ని బోధించేదే రంజాన్ పర్వదినమని తెలిపారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గొల్లపూడి ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు దేవినేని ఉమా తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దాన ధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ వంటి సత్కారాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్ ప్రజలకు సుఖ సంతోషాలు కలిగించాలన్నారు. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ సామరస్యానికి, సహృదయానికి, సర్వ మానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. అల్లా దీవెనలతో ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. మౌలాయ సల్లి వసల్లిం దాయిమన్ అబదన్ అలా హబీబిక ఖైరుల్ ఖల్qi కుల్లిహిం. మౌలాయ సల్లి వసల్లిం దాయిమన్ అబదన్ అలా హబీబిక ఖైరుల్ ఖల్qi కుల్లిహిం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, సీఎం జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని మైలవరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆరోపణలు గుప్పించారు. కూటమితోనే అభివృద్ధి సాధ్యమని ఈ నెల 14వ తేదీన జరగబోయే జైహో బీసీ సదస్సును, 16వ తేదీన జరగబోయే ఎస్సీ సోదరుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మైలవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని అన్నారు. ఉపాధి లేక ఎంతో మంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ రానుందని ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీటెక్, డిగ్రీలు చదువుతున్న పిల్లలు సరైన ఉద్యోగాలు లేక రాక కొందరు కూలీ పనులకు వెళ్తున్నారని అన్నారు. మరికొందరు వాలంటీర్లుగా పనిచేస్తున్నారని నియోజకవర్గంలో యువతను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమితోనే అభివృద్ధి సాధ్యమని ఈ నెల 14వ తేదీన జరగబోయే జైహో బీసీ సదస్సును, 16వ తేదీన జరగబోయే ఎస్సీ సోదరుల ఆత్మీయ సమావేశాన్ని మైలవరంలో నిర్వహించనున్నట్లు ప్రతి ఒక్కరూ ఈ 2 సదస్సులను జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఏమి జరిగినా కూడా ఇబ్రహీంపట్నం కొండపల్లి మనకి ఎక్కువ ఈ ముఖ్య నాయకులు వచ్చే 2 కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీలో ఉంటుంది, ఇంకో కార్యక్రమం మైలవరంలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా ఈ 4 రోజులు మీరందరూ వేగంగా స్పందించి వేగంగా జన సమీకరణ తీసుకొని
మనం ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునేటట్టుగా ముందుకెళ్దాం. ఎందుకంటే ఈ గడిచిన నెల రోజులు జరుగుతున్న ప్రతి కార్యక్రమం చాలా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పార్టీ సోదరులందరూ కూడా ఎక్కడ కార్యక్రమం జరుగుతున్నా మన ఇంట్లో కుటుంబంలో పెళ్లి జరుగుతుంది, వేడుక జరుగుతుంది అన్నంత ఉత్సాహంగా పాల్గొనడం నేను అటు చూసిన ఇటు రెండో పక్క చూస్తున్న నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే అటంతా మేము బతిలాడుకుంటా చెప్తే స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తక్కువ ఉండేది. రెండు ఇందాక మన తమ్ముడు చెప్తా సాధికార స్థానంలో రావట్లేదు, నేను జరగటమే అని చెప్తా ఉన్నారు. దీనికి అక్కడ కౌంటర్ ఏంటంటే గృహ సాధనలు అని చెప్పి పెట్టారు. అసలు మేము ఆ పేరు తీయడానికే సాధికారులు తపస్సు చేయాల్సి వచ్చింది. దాంట్లో చాలా తక్కువ అటెండెన్స్ అన్నమాట. ఏమన్నా ఇప్పుడు పార్టీలు కొనసాగించుకుని పార్టీ కుటుంబం నడిచే వాళ్ళు పార్టీని గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, మైలవరంలో తెలుగుదేశం జెండా ఎగరాలి అనుకునే వాళ్ళే ప్రధానంగా ముందుంటారు. కాబట్టి పావసారోగ్యంగా 10 మందిని కలుపుకొని కార్యక్రమాలు చేయట్లేదు చెప్తే ఇతిమితంగా కొన్ని పోస్టులున్నా వాళ్ళు ఇక సాధికార సాధనలు చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి నేను పెద్ద దాని గురించి కాకుండా ఆ భారం ఈ భారం అన్ని బరువులు అన్ని భారాలు మీరే మోయాలి అప్పటి పరిస్థితి తెలియజేస్తూ తప్పకుండా 14వ తారీఖు బీసీ సదస్సు, 16వ తారీఖు ఎస్సీ సదస్సు, దీంతో మన పార్టీ పరంగా నామినేషన్ ముందు చేసే సదస్సుల కార్యక్రమాలని ఎస్సీ సదస్సుతో ముగిసిపోతా ఉన్నాయి. ఇంకా కొన్ని ఎస్టీలకు సంబంధించి ఇక్కడే పెడతా ఉన్నాం ఇక్కడ కొల్లపూడి కార్యాలయంలోనే. కాబట్టి ఆ కార్యక్రమం ఇక్కడే జరుగుతుంది, వాళ్ళందరికీ తెలియజేస్తాం. సమాజంలో బడుగు బలహీన వర్గాల వారికి విద్యను అందించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే అని మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు కొనియాడారు. సామాజిక చైతన్యానికి పునాదులు చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పులే అని తిరుపతి యాదవ్ ప్రశంసల వర్షం కురిపించారు. మహాత్మా జ్యోతిరావు పులే 197వ జయంతి సందర్భంగా కొండపల్లిలోని ఆయన విగ్రహానికి మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సర్నాల తిరుపతిరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిరుపతిరావు మాట్లాడుతూ అనేక సంస్కరణలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల వారికి విద్యను అందించి సామాజిక చైతన్యానికి పునాదులు వేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి జ్యోతిరావు బాపులే అని కొనియాడారు. స్త్రీలకు విద్యను చాటి చెప్పిన ఒక గొప్ప దర్శనీకుడని, అంటరానితనాన్ని నిర్మూలించడానికి గొప్ప సంస్కరణ తీసుకొచ్చినటువంటి సామాజిక సంఘ సంస్కర్త అని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్, ఇబ్రహీంపట్నం మండల గ్రామ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. స్లోగన్ చేయండి. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, పూలే గారు, సంఘ సంస్కృత పూలే గారు, జోహార్ మహాత్మా పూలే గారు. సామాజిక సంస్కర్త, ఆలోచనాపరుడు, కుల ఆధారిత వివక్షను నిర్మూలించడానికి కృషి చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే అని మైలవరం నియోజకవర్గం టీడీపీ నాయకులు కొనియాడారు. జ్యోతి బాపులే అట్టడుగు కులాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారని, బలహీనుల హక్కులను, ఆత్మగౌరవాన్ని రక్షించారని తెలిపారు. మైలవరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే విద్య మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఆయన తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి మహిళల విద్యపై విస్తృతంగా ఉన్న వ్యతిరేకతను ధిక్కరిస్తూ భారతదేశంలో మొదటి మహిళా పాఠశాలను స్థాపించారని గుర్తు చేశారు. లింగ, కుల ఆధారిత సామాజిక అన్యాయాలను తొలగించడానికి అంకితమైన సత్యశోధక్ సమాజ్ను స్థాపించారన్నారు. దివంగత పూలే
కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారని, అట్టడుగు కులాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. బలహీనుల హక్కుల ఆత్మగౌరవాన్ని రక్షించారని, సామాజిక సంస్కరణలో విద్య పట్ల పూలే తిరుగులేని నిబద్ధత, అణగారిన వర్గాల సాధికారతకు పునాదిని వేశారన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం మండల బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ పడుతున్నారా? జోహార్ జ్యోతిరావు పూలే గారు, 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 జోహార్ జ్యోతిరావు పూలే గారు. మొత్తం కవర్ చేయి వీడియో వీడియోనే మరి మీసాలు జోహార్ జ్యోతిరావు పూలే గారు, 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 జోహార్ జ్యోతిరావు పూలే గారు. శాంతి సమానత్వాలకు ప్రతీక రంజాన్ అని పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి సిపిఐ కోటేశ్వరరావు అన్నారు. మతతత్వ పార్టీలు అంతమొందించే విధంగా ఇండియా కూటమిని బలపరచాలని ఆయన కోరారు. రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా చిట్టినగర్లోని మోతీ మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో భక్తికి, దాతృత్వానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. సమాజంలో శాంతి వర్ధిల్లాలని, ప్రజలందరూ శుభభావంతో జీవించాలని ఇస్లాం చెబుతుందన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు చేకూరాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రంజాన్ శుభదినం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క పండగ పవిత్ర దినాన ప్రజలందరూ కూడా, నగర ప్రజలు, ఆ నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులతో పాటు అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లాలని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కుటుంబాలతో పాటు మన విజయవాడ నగర సమగ్రాభివృద్ధిలో కూడా అందరూ భాగస్వాములు అవుదామని చెప్పి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నది, మతతత్వ పార్టీలు ఒక పక్కన పోటీ చేస్తూ ఉన్నాయి. ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, మనది లౌకిక రాజ్యం, లౌకికత్వాన్ని పెంపొందించేటటువంటి వారిని ప్రోత్సహించమని చెప్పి ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్, సిపిఎం బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు నేను కంకి కొడవల గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నా. దయచేసి ప్రజానికం అందరూ కూడా ఓటు వేసి గెలిపించి రాబోయేటటువంటి కాలంలో మన విజయవాడ నగర సమగ్రాభివృద్ధి కోసం స్థానికంగా ఇక్కడ పెరిగినటువంటి వారికి ప్రజల సమస్యలు తెలుస్తాయి కాబట్టి అటువంటి నాకు తమ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి సోదరులందరికీ, ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. క్రమశిక్షణ, మనోనిశ్చలత, దానగుణాన్ని పెంపొందించే పవిత్రమైన పండుగ రంజాన్ అని వ్యాఖ్య. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన జగన్. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పర్వదినమని వెల్లడి. అల్లా దయతో రాష్ట్ర ప్రజలందరికీ కష్టాల నుంచి విముక్తి కలగాలని ఆకాంక్షించిన లోకేష్. నగరంలో ఘనంగా రంజాన్ వేడుకలు. పలు ప్రార్థనల్లో పాల్గొన్న విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సృష్ణ చౌదరి. అల్లా దయతో మంచి రోజులు రానున్నాయని వ్యాఖ్య.
ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసింది వైసీపీ ప్రభుత్వమేనన్న ఏపీ స్టేట్ మైనార్టీస్ చైర్మన్ షేక్ ఆసిఫ్. మైనార్టీలకు వ్యతిరేకంగా చట్టాలను తెచ్చిన బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా. అన్నదమ్ముల్లాంటి నియోజకవర్గ ప్రజల మధ్య అలజడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.